పోషకాహార ప్రాధాన్యతను తెలిపే పోషణమాసంపై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి ఎన్నో రకాల వ్యాధులకు కారణమవుతుంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారు అనారోగ్యానికి గురవుతున్నారు. కారణం పోషకాహారలేమి. ప్రజల్లో పౌష్టికాహారంపై అవగాహన కరువవుతుంది. ఫలితంగా ఎన్నో ఆరోగ్య రుగ్మతలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు పోషకాహారంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోషణ్ అభియాన్ను ప్రారంభించారు. కౌమార దశలో ఉన్న బాలికలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, నవజాత శిశువుల నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు సరైన పోషకాహారాన్ని అందించడం, పోషకాహార లోపం, రక్తహీనతలను సమగ్రంగా పరిష్కరించే లక్ష్యంతో 2018 మార్చి 8న ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ప్రజలను భాగస్వాములను చేసి వారిలో పోషకాహారం పట్ల అవగాహన తీసుకురావడమే పోషణ్ అభియాన్ ప్రధాన ఉద్దేశం. పుట్టిన ప్రతి బిడ్డకి ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రారంభించే హక్కు, ప్రతి తల్లికి సరైన పోషకాహారం పొందే హక్కు ఉన్నాయి. అయినప్పటికీ భారతదేశంలో లక్షలాది మందికి పోషకాహార లోపం నిశ్శబ్ద సంక్షోభంగానే ఉంది. ఇది వ్యక్తులను మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోషణ్ అభియాన్ను ప్రారంభించారు. కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పోషణ్ అభియాన్లో మరో ముఖ్యమైన కార్యక్రమం పోషణ్ మాహ్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలను పోషణ మాసంగా నిర్వహిస్తూ నెల మొత్తం తల్లిపాలు, పరిపూర్ణమైన ఆహారంపై ప్రజలకు అవగాహన కల్పించడం, అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆరోగ్యకరమైన పిల్లల పోటీలు నిర్వహించడం, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటూ చదువుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపంపై అధ్యయనం చేసి నివారణకు తగిన చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. స్థానిక అంగన్వాడీ సిబ్బంది, ఆశా, ఏఎన్ఎంలతో పోషణ పంచాయతీ కమిటీలు సమావేశం ఏర్పాటు చేసి పోషణ లోపం, ఆరోగ్యంపై ర్యాలీలు, సభలు, అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. దేశాన్ని పోషకాహార లోపరహితంగా తీర్చిదిద్దే దిశగా మిషన్ సాక్షం అంగన్వాడీ పోషణ్ 2.0 లక్ష్యాలకు అనుగుణంగా కొనసాగుతోంది. ఈ సంవత్సరం పోషక మాసం సెప్టెంబర్ 16 నుండి అక్టోబర్ 17 వరకు కొనసాగుతుంది. ఈ ప్రచారం సరైన పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవితం అనే ఇతివృత్తంతో పాటు అనేక కీలకమైన ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుంది. రక్తహీనత నివారణ, పెరుగుదల పర్యవేక్షణ, సంపూర్ణ ఆహారం, పోషకాహారంతో పాటు విద్య, మెరుగైన పాలన కోసం సాంకేతిక పరిజ్ఞానం ఇతివృత్తాలతో కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట పర్యావరణ ప్రచారం కూడా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్థిరమైన ఆరోగ్యం, పచ్చని వాతావరణం కోసం చెట్ల పెంపకంతో పోషకాహార అవగాహనను అనుసంధానించే అమ్మ పేరిట ఒక మొక్క పేరుతో పర్యావరణ అవగాహన కార్యక్రమాలను కూడా ఈసారి పోషణ్ మాసంలో పొందుపరిచారు. పోషణ్ మాసం సందర్భంగా సమగ్ర పోషకాహారం గురించి అవగాహనను వ్యాప్తి చేయడానికి గ్రామం, మండల, జిల్లా స్థాయిలో ప్రచార కార్యక్రమాలు, డ్రైవులు, శిబిరాలు, గృహ సందర్శనలు నిర్వహిస్తారు. రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2025 సందర్భంగా ఆరోగ్యకరమైన వంట, భోజన ప్రణాళిక, శిశువులకు ఆహారం ఇవ్వడం గురించి కార్యశాలలు జరుగుతాయి. పాఠశాలలు, కళాశాలల్లో పర్యావరణంతో పోషకాహార సంబంధాన్ని తెలియజేసే అవగాహన ర్యాలీలు, క్విజ్, పోస్టర్ తయారీ పోటీలు, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్థానిక నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య సేవల నిపుణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని సమతుల, సరైన పోషకాహారం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలను ప్రచారం చేస్తారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు ప్రతిరోజు విటమిన్లు, ఫైబర్, కాల్షియం గల సమతుల ఆహారం, చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని, బేకరీ, నిల్వ చేసిన పదార్థాలు తీసుకోవద్దని అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధంగా అనేక అంశాలతో పోషకాహార విలువలతో కూడిన సమగ్ర సమాహారంగా పోషణ మాసాన్ని రూపకల్పన చేశారు. దేశవాసులందరికీ వినూత్న పాలన, మంచి పోషకాహారం అందేలా చర్యలు చేపట్టి ఆరోగ్య భారతావని నిర్మాణంలో ప్రజలందరినీ భాగస్వాములను చేసే సంకల్పంతో ప్రారంభమైన పోషణ మాసం విజయవంతంగా ముందుకు సాగుతుందని ఆశిద్దాం. పోషకాహార ప్రాధాన్యతను తెలిపే పోషణ మాసంపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన MLN మాధురి. వ్యాఖ్యానం కె సుగుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.